జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అనంత పద్మనాభ వ్రతము గణేష నిమజ్జనం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భవిష్యోత్తర పురాణం ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ వ్రతం అనే పేరుతో అనంత పద్మనాభ స్వామిని పూజించాలని, దానివల్ల కాలంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలు తొలగింపజేసుకోవచ్చని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పాడని చెప్పడం జరిగింది. కాబట్టి భాద్రపద శుక్ల చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించాలని భావించే వాళ్ళందరూ కూడా స్నానం చేశాక మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద నీటితో నిండినటువంటి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం దగ్గర అనంత పద్మనాభ స్వామి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 7 దర్భలు తీసుకొని ఆ 7 దర్భలు కూడా పడగల ఆకారం వచ్చే విధంగా కలశం దగ్గర లేదా అనంత పద్మనాభ స్వామి విగ్రహం దగ్గర లేదా చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. అనంత పద్మనాభ వ్రతంలో ముఖ్యమైనది యమున పూజ, యమునా నది పూజ చేయాలి. ఆ పూజ ఎలా చేయాలంటే ఎక్కడైనా నది నుంచి కానీ బావి నుంచి కానీ చెరువు నుంచి కానీ నీళ్లు తెచ్చుకొని ఆ నీటిని కలశంలో పోస్తూ యమునాదేవిని ఆవాహన చేయాలి. యమున పూజ పూర్తయిన తర్వాత అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి. ఈ పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా దంపతులు తప్పనిసరిగా తోరం కట్టుకోవాలి. అనంత పద్మనాభ వ్రతంలో తోరానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ తోరంలో 14 దారపు పోగులు 14 చోట్ల ముడులు వేసి ఉంటాయి. ఈ 14 ముడులు కూడా చతుర్దశ భువనాలకు సంకేతం. చతుర్దశ భువనాలకు మూలమైనటువంటి విరాట్ స్వరూపమైన అనంత పద్మనాభ స్వామికి సంకేతం. అందుకే తోరం కట్టుకునేటప్పుడు దారిద్ర్య నాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహముత్తమం అనే శ్లోకాన్ని చదువుకుంటూ తోరం కట్టుకోవాలి. శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దారిద్ర్య నాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే, దారిద్ర్య బాధలు పోగొట్టుకోవటానికి పుత్ర పౌత్రులు అభివృద్ధి చెందటానికి అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం. అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం కోసం ఈ తోరం కట్టుకుంటున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే అనంత పద్మనాభ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అనంత వ్రతంలో బూరెలు తప్పనిసరిగా అనంత పద్మనాభ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. 28 బూరెలు అనంత పద్మనాభ స్వామికి నైవేద్యంగా సమర్పించి వాటిలో 14 బూరెలు వ్రతం చేసినటువంటి వారికి ఇచ్చి మిగిలిన 14 బూరెలు కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం వల్ల కాలంలో వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి. జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గణేష నిమజ్జనం. గణేష నిమజ్జనంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే గణపతి పృథ్వీ శక్తి నుంచి ఆవిర్భవించాడు. పార్వతీదేవి నలుగు పిండి నుంచి వచ్చాడు. మళ్ళీ జలాలలో నిమజ్జనం చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మట్టిలో కలిసిపోవటం అంటే గణపతిని మళ్ళీ సృష్టిలోనే తిరిగి పంపించటం అని అర్థం. అంటే సృష్టి స్థితి లయల చక్ర భ్రమణమే గణేష నిమజ్జనంలో ఉన్న అంతరార్థం. గణేష నిమజ్జనంలో యోగశాస్త్ర అంతరార్థం కూడా ఉంది. యోగశాస్త్ర అంతరార్థం పరిశీలిస్తే మానవ శరీరంలో మూలాధార చక్రంలో పృథ్వీతత్వంలో గణపతి ఉంటాడు. గణపతి పార్వతీదేవి నలుగు పిండి నుంచి వచ్చాడు, పృథ్వీ శక్తి నుంచి వచ్చాడు. పృథ్వీ శక్తి నుంచి వచ్చిన గణపతిని నీళ్లలో నిమజ్జనం చేసి దాని నుంచి మట్టిలోకి పంపించడం అంటే దీనిలో ఉన్న యోగశాస్త్ర రహస్యం ఏంటంటే మన శరీరంలో మూలాధార చక్రంలో పృథ్వీతత్వంలో ఉన్నటువంటి గణపతిని చైతన్యవంతం చేయమని అర్థం. కుండలిని శక్తిని జాగృతం చేసుకోవటం ద్వారా సహస్రారానికి తీసుకొచ్చి యోగిగా మారమని చెప్పటమే గణపతి నిమజ్జనంలో ఉన్నటువంటి వేదాంత శాస్త్ర రహస్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించండి. గణేష నిమజ్జనంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ శరీరంలో మూలాధార చక్రంలో పృథ్వీతత్వంలో ఉన్నటువంటి గణపతిని చైతన్యవంతం చేసే విధంగా గణపతి ఆరాధన ప్రారంభించండి. కుండలిని శక్తిని జాగృతం చేసి యోగిగా మారటానికి ప్రయత్నం చేయండి. రేపటి శుభయోగం శీర్షికన చంద్రగ్రహణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, చంద్రగ్రహణం సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం.
అంటే సమస్త బ్రహ్మాండాల్ని తిప్పుతున్నటువంటి పరమాత్మగా ఆయన దర్శనమిచ్చాడు. అలా చాలాసేపు దర్శన అనుభూతి పొందిన తర్వాత తనంత తాను అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి నాకు కనబడిన ప్రతి పండితుడిని కూడాను గణపతి రూపాలు ఎన్నో చూసాం, కానీ ఎక్కడైనా గద పట్టుకుని అభయమిస్తున్న మూర్తి ఉన్నాడా అని అడిగట. ఎవరు మాకు తెలియదు, ఎప్పుడు అలాంటి మూర్తిని మాత్రం మేము చూడలేదు. 36 గణపతులు ఉన్నాయి, 56 గణపతులు ఉన్నాయి, కానీ అలాంటి గణపతులను ఎక్కడ చూడలేదని ప్రతివారు చెప్పారట. ఆఖరికి ఆయన ఒక కృష్ణ యజుర్వేద పండితుడిని కలిశాను, ఆయనే రాసుకున్నాడు. ఒక కృష్ణ యజుర్వేద పండితుడు ఆయన అంటాడు, నాట్ ఓన్లీ వేద పండిట్ ఈజ్ గణేష్ ఉపాసక అన్నాడు. ఆయన కేవలం వేద పండితుడు మాత్రమే కాదు, గణపతి ఉపాసకుడు. ఆయన వద్దకు వెళ్ళి నాకు కనిపించిన మూర్తిని వర్ణించి, ఇలాంటి మూర్తి ఎక్కడా లేదని అందరూ చెప్తున్నారు, అది కనబడింది, అదైనా భ్రాంతి అంటారా ఏమిటి అంటే ఆయన ఒక మందహాసం చేసి వెంటనే తన దగ్గర ఉన్న సంస్కృత గ్రంథం తీసి చూపించాడు. అందులో ఉంది ఈ మూర్తి గురించి. ఏదైతే తెలియదు ఆ విషయం. ఈ మూర్తి కలియుగంలో గణపతి ఆ విధంగా సాక్షాత్కరిస్తాడు. అంటే ఇప్పుడు ఇంకా ప్రారంభంలో ఉన్నాం కలియుగంలో, కొంతకాలమైన తర్వాత గణపతి ఆ రూపంతో అనుగ్రహిస్తాడు వచ్చి. కలియుగంలో గణపతి ఈ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్పి గణేశ పురాణంలో వర్ణించింది. ఒక చేత్తో గద, ఒక చేత్తో అభయహస్తం పట్టుకుని కనబడతాడని. ఆ మూర్తిని కనబడిందంటే నువ్వు ధన్యుడు అయ్యా, నువ్వు అదృష్టవంతుడివి. ఎందరో జపాలు చేసేవాళ్ళు ఉన్నారు, హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, పురస్చరణలు చేసేవాళ్ళు ఉన్నారే, కానీ సాక్షాత్కరించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఈ దేశంలో పుట్టలేదు, ఈ దేశపు వాసన లేదు, ఈ దేశపు సంప్రదాయం తెలియదు, అలాంటిది నీకు కనబడ్డాడు ఆయన. చూడండి ఇక్కడ అంటే ఆయన ఎవరిని అనుగ్రహిస్తాడో మనకే తెలియదు. మనం అనుకుంటాం మన ఈ దేశంలో పుట్టాం, మన గణపతి భక్తులు, మన మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు, హోమాలు ఎన్నో చేయించాం, అనుగ్రహం లేదు, ఏం చేస్తాం? అయితే ఈయనకి ఎందుకు కనబడ్డంటే గత జన్మల్లో ఎన్నో పుణ్య విశేషములు ఉండడం చేత ఈ జన్మలో ఆయనకు యోగం లభించింది. అంతేకాదు ఆ తర్వాత ఆయన గణపతి గురించి చేసిన పరిశోధన ఆశ్చర్యపోతాం. ఎంత పరిశోధించాడో, ఎన్ని మంత్రశాస్త్రాలు అధ్యయనం చేశాడు గణపతి గురించి. గణపతిని పరమాత్మ అని, పరబ్రహ్మమని, సర్వదేవతాత్మకుడని గ్రహించి ఇటు ఉపనిషత్తుల్ని మథనం చేసి తత్వమసి సాక్షాత్ తత్వమసి త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అనే మాటకు ఆయన చేసిన వ్యాఖ్యానం ఉందే, అది ఊరికి మన అధర్శేషమని చదివేస్తాం. కానీ తత్వమసి మహావాక్యం ఒక రూపం ధరించి ప్రత్యక్షమైతే నువ్వేనయ్యా అన్నాడు. ఇది ఎలాగో రుజువు చేశారండి. తత్ త్వం అసి అనే వాక్యం గణపతి రూపంలో ఎలా ఉందో చెప్పాడు. ఎంత జ్ఞానం! అందుకే హిందూ మతం అంటే జ్ఞాన మతం. ఇది తెలుసుకోండి, నమ్మకాల మతం కాదు, జ్ఞాన మతం, విశ్వాస మతం కాదు, విజ్ఞాన మతం హిందూ మతం అంటే. ఇక్కడ నీకు విజ్ఞానం అర్థం కానంత వరకు విశ్వాసం, విశ్వాసంతో విజ్ఞానం వస్తే అనుభవమే వస్తుంది. తెలుసుకోవాలి. ఇక్కడ వేదములు అథర్వవేదం చాలామంది తెలుసు. అథర్వవేద మంత్రములకు సిద్ధ మంత్రములు, భైషజ్య మంత్రములు అని పేర్లు. అనేక ఉపాసనా మర్మములకు ఆధారం అథర్వవేదం. దాన్ని ఆధారం చేసుకుని మంత్రశాస్త్రం అంతా వచ్చింది. కానీ అథర్వవేదంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. అథర్వ సంబంధమైనటువంటి వాటిలోనే నారాయణ సంబంధమైన మంత్రాలు వచ్చాయి, నృసింహ మంత్రాలు వచ్చాయి, సూర్య మంత్రాలు వచ్చాయి, శక్తి మంత్రాలు వచ్చాయి. శక్తి అథర్వ శిష్యం ఉంది. అథర్వ శిఖోపనిషత్తు అనే దాంట్లో రుద్రుని గురించి, పంచాక్షరి మంత్రం గురించి చెప్తారు. ఇన్ని రకాలు ఉన్నాయి. సరే, గణేశ అథర్వ శిష్యం గణేశ మంత్రాన్ని అక్కడ చూపిస్తుంది. అందులో త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఈ 4 మాటలకి ఆయన 4 పేజీలు ఇంగ్లీష్లో రాశాడండి. ఆశ్చర్యపోయాం. అంటే ఇక్కడ గణపతి ఎవడు? త్వమేవ కర్తాసి, ధర్తాసి, హర్తాసి. 3 మాటలు జాగ్రత్తగా చూడండి. కర్త అంటే చేసినవాడు, ధర్త అంటే పోషించేవాడు, హర్త అంటే లయం చేసేవాడు. అంటే సృష్టి స్థితిలయ కారకుడవైన బ్రహ్మమువు నువ్వు అని దాని యొక్క అర్థం. అయితే జగత్తంతా కూడాను జీవులతో కూడినది. అందరం జీవులమేగా. జీవులు లేని చోట్లేదు రెండు విశ్వంలో. మీకు నాకు మంచి స్పేస్ ఉందంటారు. ఈ స్పేస్లో ఎన్ని క్రిములు ఉన్నాయో ఆ క్రిముల్లో అందరూ జీవులు ఉన్నారు. కానీ జీవులు లేని చోట్లేదు, అందరూ జీవులు. జగత్తంతా జీవులు. అందుకే గణము అంటే జీవులు అని అర్థం. జడాహ జీవాహ గణ్యంతే ఇది గణహ అన్నారు. ఇక్కడ లెక్క పెట్టదగ్గ జీవులందరూ గణములే. గణములకు పత అయిన ఇది జీవులందరినీ మీరు మాట్లాడేటప్పుడు ఎవడైనా మీ ఎదురుగా కనబడితే మీరేమంటారండి? నువ్వు అంటారు. అవునా లేదా? నువ్వు అంటారు. మిమ్మల్ని ఎవడైనా ఎదురుగా ఉంటే వాడు మిమ్మల్ని నువ్వు అంటాడు. మీరు నేను అనుకుంటారు, కానీ వాడు మిమ్మల్ని నువ్వు అంటారు. కానీ జీవులందరూ 2 పదాల చేత తెలియబడుతుంటారు. నేను, నువ్వు. ఎవడికి వాడు చెప్పుకుంటే నేను, ఇంకోటి చెప్తే నువ్వు. నువ్వు 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 అని చెప్పబడుతున్నదంతా జగత్తు. ఇక్కడ నేను ప్రతి వాడితో మాట్లాడేదంటే నువ్వు, మీరు అంటే ఏదో ఒకటి 2 త్వం శబ్ద వాచ్యములే కదా.
కానీ ఇలా చెప్పబడేవారు జీవులు. వీళ్ళందరూ త్వం అయితే వీళ్ళందరూ నిర్వహించేవాడు ఎవడో మనకు కనబడట్లేదు, వాడు తత్. నిజానికి త్వం అని వేరుగా తత్ అని వేరుగా కనబడుతున్న ఆ తత్తే త్వంలో వ్యాపించున్నది, రెండూ కలిపి ఒకటే తత్వమసి అనే మాటలో ఉన్నది అని చెప్తూ, ఈ తత్వమసి అనే మాటే కంఠం నుంచి పాదం వరకు ఉన్నటువంటిదంతా త్వం శబ్దవాచ్యం, దాని పైనున్న గణపతి ఏనుగు శిరస్సు తచ్చబ్దవాచ్యం, రెండూ కలిపి తత్వమసి మహావాక్యం అని చూపించాడు మహాను. ఎంత అద్భుతమైన దర్శనం అండి. ఇక్కడ ఇంకా విశ్లేషిస్తే చాలా ఉన్నది, కొంతమేరకు మనం తెలుసుకున్నాం. ఇలా చెప్తే ప్రతివారు జీవులైతే ప్రతి జీవుల్లో నేను నేను అనబడే చైతన్యం ఉందే, అది ప్రతి హృదయంలో ఉంది కదా, దాని ఆత్మ అంటాం. అందుకే కర్తాసి ధర్తాసి హర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. నువ్వు ప్రతివారిలో ఆత్మరూపుడివై ఉన్నావు. జగద్గురు కృష్ణుడు, ఆయన మాట మనం తీసుకోవాలి. అయితే బ్రహ్మవివృత్తి పురాణం ఏం చెప్తుందంటే కృష్ణుడే గణపతి అని చెప్తుంది. అది పెద్ద రహస్యం. ఇది బృందావన వాసులైన కృష్ణ భక్తులకు తెలుసు. ప్రస్తుతానికి ఎంత తెలుసుకుంటే చాలు ఇక్కడ. సరే, కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ సమయంలో అంటే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంతయేవచ. నేనంటే ఎవరు అనుకున్నారు? రేపల్లెలోనూ అక్కడో మధురలోనూ ద్వారకలోనూ అవతరించి వచ్చాను, కానీ నేను నిజానికి అందరిలో ఆత్మరూపంగా ఉన్నవాడిని. అహమాత్మ గుడాకేశ. ఓ అర్జున, ఎక్కడుంటావు? ఆత్మవేతే సర్వభూత ఆశయ స్థిత, ప్రతివారు హృదయంలో ఉంటాను. అంతేకాదు, అహం ఆదించ మధ్యంచ భూతానామంతయేవచ. సృష్టికి ఆది మధ్యాంతములు నేనే, సృష్టికి ఆది మధ్య అంతములు నేనే, కానీ నాకు ఆది మధ్యాంతాలు లేవు. అది చెప్పు కృష్ణ. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈ రోజున గణపతి నవరాత్రుల ఉత్సవాలలో చివరి రోజుగా భావించి స్వామివారిని నిమజ్జనం చేసేటువంటి అద్వితీయమైన సుదినంతో పాటుగా అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రారంభించే సుదినం కూడా. అనంత తత్వంలో విరాజిల్లేటువంటి అనంత పద్మనాభుడు కాలమనేటువంటి సర్పాన్ని ఆయన ఆసనంగా చేసుకొని మనందరినీ కూడాను పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి అనంత పద్మనాభ చతుర్దశి తిథి నాడు స్వామిని నిష్ఠగా ఎవరైతే ప్రార్థిస్తారో వారికి సర్వ సంపదలు కూడా వచ్చి తీరుతాయి. మహావిష్ణువును ఆరాధన చేసేటువంటి ఈ వ్రతంలో కలశ స్థాపన చేసి దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసి అనంత వ్రతంలో దాగిన అద్భుతవంతమైన కథలు కూడాను మనం చక్కగా విని అక్షింతలు గనక తల మీద చల్లుకున్నట్లయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధిని అనంత స్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి మనకు ప్రసాదిస్తాడు. అక్కడ నిమజ్జన రీత్యా గణేశుడు గంగాదేవి ఒడిలోకి చక్కగా చేరి సేద తీరుతాడు. గంగమ్మ కోరినటువంటి ఆ కోరికను ఆయన ప్రతి సంవత్సరం కూడాను నిమజ్జన రూపేణ నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ యొక్క అద్వితీయమైనటువంటి ప్రభావం తల్లి ఒడిలో తనయుడు ఆనందించేటువంటి శుభతరుణంగా మనం భావిస్తూ అటు విఘ్నేశ్వరుడు గంగమ్మ దగ్గరకు చేరినప్పుడు ఇక్కడ లోకోత్తర తత్వంలో విరాజిల్లేటువంటి ఈ యొక్క అనంత స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి అనంత పద్మనాభుడుగా మనందరినీ కూడాను పాలిస్తూ తన దివ్యవంతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తూ ఈ లోకాన్ని సంరక్షిస్తున్నాడన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం
నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:22 తిథి చతుర్దశి రాత్రి 1:35 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 10:51 వరకు. వర్జం తెల్లవారుజామున 5:41 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:46 నుంచి 2:19 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం శనివారం, అలాగే అనంత పద్మనాభ చతుర్దశి. శనివారం కాబట్టి మనం శివుణ్ణి కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకించి 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, హనుమంతునికి అప్పాలు నివేదన చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రదక్షిణాలు చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా సకల గ్రహ దోషాలను తొలగించి ఇబ్బందులను అధిగమించేలా అభివృద్ధి చెందేలా చేస్తాయి. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని కొన్ని కుటుంబాల వారు వంశ పరంపరగా ఆచరిస్తూ ఉంటారు. 14 ముళ్ళతో తోరాన్ని నిర్మించి ఆ తోరాన్ని పూజించడం, అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అప్పాలు నివేదన చేయడం. అక్కడ కూడా 14 అప్పాలు నివేదనకు, 14 అప్పాలు వాయనానికి ఉపయోగిస్తారు. ప్రదక్షిణాలు కూడా 14 చేస్తారు. 14 రకాల పిండి వంటలు చేసే విధానం కూడా కొందరు ఆచరిస్తూ ఉంటారు. మొత్తం పైన ఆ అనంత పద్మనాభ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి, సకల కష్టాలు తొలగుతాయి. మరో విశేషం, ఈరోజు వినాయక చవితికి ప్రారంభించినటువంటి పూజను పూర్తి చేసి ఈరోజు మహా ఆర్భాటంగా అందరికీ కన్నుల పండువగా వినాయక నిమజ్జనం ఆచరిస్తూ ఉంటారు. ఆయన్ని స్మరించడమే చాలు అన్ని విఘ్నాలు తొలగడానికి. అంతేకాకుండా శ్రీ గణేశరణం చింది అనే నామంతో ఆయన స్మరించుకుంటూ ఉంటే అన్ని అప్పులు కూడా తిరిగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. మంచి నడవడిక అనేది ఒకరు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన జ్ఞాపిక. మన దేవతా గణంలో ప్రథముడైన గణపతిని విఘ్నాలు తొలగిపోయేందుకు ఆరాధించడం వేదకాలం నుంచి ఉన్న సంప్రదాయం. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం గణపతినే. గ అనే అక్షరం జ్ఞానవాచకం. అణ అనే అక్షరానికి అర్థం నిర్వాణం. జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు. అలాంటి వినాయకుణ్ణి ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం. ఆయన ఆకృతిని ప్రకృతిలోని అంశాలకు ప్రతిఫలాలుగా సంభావిస్తాం. ఆ ప్రతీకగానే శ్వేతార్క మూలంగా అనగా తెల్లజిల్లేడు వృక్ష కాండంగా వినాయకమూర్తి ఆవిర్భవించాడు. ప్రకృతికి తనకి అభేదమని స్వామి చాటి చెప్పాడు. సహజ సిద్ధమైన శ్వేతార్కమూల గణపతి నెలకొన్న కాజీపేటలోని విష్ణుపురి ఆలయం భక్తుల్ని
విశేషంగా ఆకర్షిస్తోంది. కాజీపేటలోని విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి ఆలయం విశిష్ట విలక్షణ వినాయక సన్నిధానంగా అలరారుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది. విభిన్నమైన శైలిలో ఉండే ఆలయ గోపురాలు భక్తుల్ని చూపరుల్ని ఆకట్టుకుంటాయి. క్షిప్రప్రసాది అనగా కోరిన వెంటనే కోరికలు నెరవేర్చే దైవంగా స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉపనిషత్తులో త్వం మూలాధారే స్థితో నిత్యం అని ఉంటుంది. సహజ సిద్ధంగా ఉన్న వృక్షమూలం గణేశ ఆకృతిలో అన్ని అవయవాలతో తయారు కావడం విశేషం. కాజీపేటలో నెలకొన్న స్వయంభూ శ్వేతార్కమూల గణపతి సకల కార్య సిద్ధి ప్రదాయకుడు. ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా స్పష్టంగా నేత్రాలు, నుదురు, దంతాలు, జ్ఞానదంతం, కాళ్ళు, పాదాలు, చేతులు, తల్పం, సింహాసనం, మూషికం, మోదకాలతో సంపూర్ణ గణపతి స్వరూపంతో అలరారుతున్నాడు ఇక్కడ స్వామి. గణేశ ప్రతిమ తూర్పు ముఖంగా ఉంటుంది. స్వామివారి చూపు ఈశాన్యం వైపు ఉంటుంది, అనగా కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. నిజరూపానికి తగినట్టుగా తీర్చిదిద్దిన 18 కిలోల వెండి కవచంతో స్వామి ప్రకాశిస్తుంటాడు. గణపతి స్వామికి విశేష రీతిలో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ అభిషేక వేడుక నేత్రపర్వంగా కొనసాగుతుంది. ఉమాపుత్రునికి తేనె, పుష్పోదకం, ఫలోదకాలతో అభిషేకాన్ని జరుపుతారు. ఆ తరువాత దధి అనగా పెరుగుతో అభిషేకిస్తారు. తదనంతరం చక్కెరతో, ఆ తరువాత గంధంతో అభిషేకాన్ని జరుపుతారు. అభిషేక ద్రవ్యాలు స్వామి శిరస్సు నుండి పాదపీఠం వరకు జాలువారే ఆ ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది. కుంకుమ, గులాబీ వర్ణ కుంకుమ, విభూది జలాలతో మూషిక వాహనుణ్ణి అభిషేకిస్తారు. గణపతి హోమం, రుద్ర హోమం, పంచసూక్త హోమం, నవగ్రహ హోమాల్ని ఇక్కడ జరిపిస్తారు. ఈ ఆలయంలో గణపతి నవరాత్రులతో పాటు వసంత నవరాత్రుల్లో సిద్ధిబుద్ధి సమేత గణపతి స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. సర్వ విఘ్నాల్ని నివారిస్తూ సర్వ కార్యానుకూలతల్ని సిద్ధింపజేసే దైవంగా శ్వేతార్కమూల గణపతి స్వామిని భక్తులు కొలుచుకుంటున్నారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం. 2, తన మొదలు చేరడం ఎవరికీ సాధ్యం కాదు, తన కొమ్మలే అడ్డుకుంటాయి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే భగవత్ సంబంధమైన శాస్త్రం తెలుసుకున్నప్పుడే అలిసిపోతాడు. అమ్మో, ఈ ఉపనిషత్తులు ఏమిటి, వేదం ఏమిటి, స్వరూపం ఏమిటి, లక్షణం ఏమిటి, అపరోక్షానుభూతి ఏమిటి, పరోక్షానుభూతి ఏమిటి, ఇవన్నీ ఎప్పటికి తెలుస్తాయి, ఎప్పుడు అనుష్ఠానం చేస్తాం, ఎప్పుడు తెలుసుకుంటామని బడలిపోయా అబ్బా అనిపిస్తుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి పరమేశ్వరుడికి సంబంధించిన శాస్త్రాలే బడలిపోయేటట్టు చేసినట్టు మర్రి చెట్టు మొదలు చేరడానికి మర్రి ఊడలే అడ్డొస్తాయి. దారులు మూస్తుంది మర్రి చెట్టు, అటు ఇటు తిరగడాన్ని, పరిభ్రమణాన్ని ఆప్ చేస్తుంది మర్రి చెట్టు. ఈశ్వరుడి వైపుకి నడుపుతుంది. అది ఎవ్వరూ వెయ్యరు, భగవంతుణ్ణి ఎవ్వరూ కనరు. ఆయన స్వయంభూ, మర్రి చెట్టు స్వయంభూ.
జీవము ఆయన యందు శాశ్వతము. అందుకే మీకు సృష్టి మొత్తం మీద ఎక్కడా లేదు. అత్యంత నునుపైన ఆకు ప్రపంచంలో ఏదో తెలుసా? ఒక్క మర్రాకి. మర్రాకంత నునుపుగా ఏదీ ఉండదు. మీరు ఎంత మృదువైన ఆకవనివ్వండి, ఎండిపోతే గుచ్చుకుంటుంది. మీరు ఎందుకు తోరణం కట్టండి, బాగా ఎండిపోయిన తర్వాత మామిడాకు ఇలా వెడుతుంటే ఇక్కడ గుచ్చుకుంది అనుకోండి, ఏదో చిన్న సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఎండిపోతే గుచ్చుకుంటాయి. ఎండిపోయిన మర్రాకుని పట్టుకుని మీరు ఇలా అని చూడండి, ఎంత నున్నగా ఉంటుందో. ఇంకా విచిత్రం చెప్పనా? ఎండిపోయిన మర్రాకు తీసుకుని నీళ్లు చల్లండి, కాసేపటికి ఆకుపచ్చగా అయిపోతుంది. జీవాన్ని అంత నిలబెట్టుకుంటుంది. పరమేశ్వరుణ్ణి మీరు ఎన్ని రకాలైనటువంటి వేద విరుద్ధమైన విశ్వాసములో ప్రచారం చేయనివ్వండి, సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ స్వరూపము ఎండినట్టు కనపడుతుందేమో కానీ శంకరుల వంటి మహాపురుషులు వచ్చి నీళ్లు చల్లితే చిగురిస్తుంది. దానికి మరణం లేదు, అది పరబ్రహ్మము. పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు. అందుకే వటవృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు. పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవడైనా విశ్రాంతి పొందుతాడు. ఆ చెట్టు దగ్గరికి ఎడితే చాలు చల్లతనం. లోకంలో పరమేశ్వరుడికి పర్యాయపదం ఏది అంటే చెట్టు ఒక్కటే. ఎందుకో తెలుసా? రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంటారు. భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టు ఒక్కటే. ఎక్కడో పెద్ద పులి ఎరిచింది, ఎవరు లేరు పక్కన, చెట్టు ఎక్కేస్తాడు అంతే. చెట్టు ఎక్కేస్తాడు, సుఖపడిపోతాడు. రెండు, ఏమీ దొరకలేదు, చెట్టుకు కాసిన కాయ ఆధారం, తింటాడు. ఎండ, చెట్టు మొదలే విశ్రాంతి, చల్లగా ఉంటుంది, పడుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ సృష్టికంతా ఆయనే ఆధారం అయితే ఆయనకి ఇంకెవరు ఆధారం అవుతారు? సృష్టి మొత్తాన్ని గ్రహిస్తాడు, ఆయన్ని మాత్రం ఎవరూ గ్రహించలేరు. మొత్తం ప్రపంచమంతా గ్రహించాడు పరమాత్ముడు, అన్ని చోట నిండినాడు. కానీ ఆయన మాత్రం ఎవరూ గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అందుచేతనే ఆయనకు జయుడని, ధ్రువుడని, బ్రహ్మజ్యోతి అని, బ్రహ్మ అని పేర్లు ఏర్పడ్డాయి. వీటిలో జయుడు అంటే సర్వోన్నతంగా ఉండేవాడు, ధ్రువుడు అంటే సుస్థిరంగా ఉండేవాడు, బ్రహ్మజ్యోతి అంటే వేదమనే వెలుగు గలవాడు, బ్రహ్మ అంటే అంతటా విస్తరించి వ్యాపించి ఉన్నవాడు. అవ్యక్తుడైనటువంటి పరమాత్మ వ్యక్తుడైనాడని చెప్పాం కదా మనం ఇంతవరకు. అలా వ్యక్తత్వాన్ని పొందడం కోసం ఆయన పంచభూతాలు అనే 5 రూపాలు స్వీకరించాడు. ఎక్కడెక్కడ వ్యక్తమవుతున్నాడు పరమాత్ముడు అంటే పంచభూతాల్లో వ్యక్తమవుతున్నాడు. వాటి ద్వారా వ్యక్తములైన అనేక రూపాలను సృష్టి చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి సృష్టి చేశాడు. అలా సృష్టి చేయడం కోసం వేదంలో చెప్పబడిన ప్రక్రియలను అనుసరించాడు. ఆ ప్రక్రియల ప్రకారం వేగంగా ఆలోచనలు చేస్తూ ఆయన సృష్టిని విస్తరించాడు. ఆ వరుసలో ఆయన వాయువును, జలాన్ని, మరీచి మొదలైన ప్రజాపతులను సృష్టి చేసి వాటన్నిటినీ తానే ధరించాడు, అనగా పడిపోకుండా నిలబెట్టాడు. అందుకే ఆయనకు ధాత అనే పేరు కూడా వచ్చింది. వాయువుతోనే ప్రథమ సృష్టి ప్రారంభమైంది. దానిలో మొదట దేవతలు జన్మించారు. వారు అంతటా వ్యాపించి ఉన్న జలాన్ని దాటి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఈ ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న జలంలో ఒక ఘర్షణ ఏర్పడింది. దానివల్ల జలంలో గల ఘనభాగం పృథక్గా, అనగా విడిగా బయటికి వచ్చింది, పృథక్గా. అందుకే ఆ ఘనభాగానికి పృథ్వీ అని పేరు వచ్చింది. పృథ్వీ అంటే భూమి. అలా కొత్తగా పుట్టిన ఘన పదార్థమైనటువంటి భూమి క్రమక్రమంగా
నీళ్లలో మునిగిపోసాగింది. భూమిని ఆశ్రయించుకుని ఉన్నటువంటి భూమి దేవత దానికి భయపడి, నేను మునిగిపోతున్నాను, నేను నీళ్లలో తేలితే కానీ బ్రతకలేను, రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచిందట. జలరాశి మీద శయనించి ఉన్నటువంటి నారాయణ ప్రభు ఈ ఆర్తనాదాలను విని వరాహ స్వరూపాన్ని స్వీకరించి నీటిలోకి దూకి మునిగిపోతున్న భూమిని పైకెత్తి భూమి నీళ్లలో తేలి ఉండేటట్లుగా చేసి మళ్ళీ తను ఎవరికీ కనిపించుకోకుండా తన మూల రూపంలో లీనమైపోయాడు. ఆయన భూమిని నీళ్లలో ఎలా తేల్చి ఉంచగలిగాడంటే ఆయన తన జ్ఞానయోగం ద్వారా ఆదిశేషుడు, ఆదికూర్మము, అష్టదిగ్గజాలు అనే పేర్లతో రకరకాల గ్రహ గోళ ఆకర్షణ శక్తులను సృష్టి చేసి వాటి ద్వారా ఒకదానికొకటి ఆకర్షణ చేసి పెట్టేశాడు. ఇక్కడ అన్ని గోళాలకు ఏ గోళమో పడుకోకుండా చూసేశాడు. లేకపోతే ఒకదానికొకటి కొట్టుకొని ఏమైపోయేదో ఈ పాటికి. ఎంత సృష్టి ఇది! సైన్స్ కూడా ఆశ్చర్యపడుతుంది అప్పుడప్పుడు. వాటి ద్వారా భూమిని మునిగిపోకుండా నిలబెడుతున్నాడు. ఆకర్షణ చేసేశాడు ఒకదానికొకటి. గోళాలు ఆకర్షణ చేశాడు. ఒక గోళం కొట్టుకోకుండా ఉంది చూడండి. ఆకాశంలో ఊర్ధ్వభాగం నుంచి ప్రసరిస్తున్న దేదీప్యమానమైనటువంటి సూర్యకిరణాలు భూమండలం ద్వారా పైనుంచి క్రింది నుంచి పైకి ప్రసరించి భూమికి చుట్టూతా ఉన్న జలంలోకి ప్రవేశించాయి. అలా ప్రవేశించిన ఆ సూర్యకిరణాలలో నుంచి చంద్రమండలం ఆవిర్భవించింది. అందుకే ఆ మండలం చల్లగా ఉంది. సాక్షాత్ బ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒకానొక దేవత ఆ సోమమండలానికి అధిపతి అయ్యాడు. చంద్రుడు ఉంటే చంద్రుడు అక్కడ కనపడే చంద్రుడు కాదు, దానికి అధిపతిగా ఉండినటువంటి వాడు చంద్రుడు. ఆయన కూడా స్వయంగా బ్రాహ్మణ స్వభావి కనుక తాను కూడా సౌమ్యంగా చల్లగా ప్రకాశించాడు. ఆ సోమమండల దేవత యొక్క నాసికా రంధ్రాల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలయ్యాయి. ఆ వాయువులో నుంచి వేదాలు మళ్ళీ ఆవిర్భవించి లోకంలో ప్రచారం చెందాయి. జనమేజయ, ఇక వ్యష్టి జీవుల యొక్క సృష్టి గురించి, సమష్టి జీవి స్వరూపుడైనటువంటి విరాట్ పురుషుడి యొక్క ఉత్పత్తి గురించి చెబుతాను విను. ఆది సృష్టికర్త యొక్క జ్ఞానమయమైనటువంటి ప్రకాశంలో నుంచి మరియు ఆయనలో దాగి ఉన్నటువంటి పరబ్రహ్మమైనటువంటి జ్యోతిలో నుంచి ఒక దివ్య పురుషుడు ముందుగా ఆవిర్భవించాడు. ఆ దివ్య పురుషుడిలో గల ద్రవభాగమే జలం, ఘనభాగమే పృథివ్యాది గోళాలు, మిగతా గోళాలు కూడా. ఆయనలో గల ఖాళీగా ఉండే ప్రదేశమే ఆకాశం, ఖాళీగా ఉండేది ఇదంతా ఆకాశమే. ఆయనలో గల వెలుగే ఆ దివ్య పురుషుడు యొక్క నేత్రాలు, వెలుగే పరమాత్ముడు. అంతే. అది సృష్టికర్త యొక్క సంకల్పం చేతనే పంచభూతములైనటువంటి వివిధ శరీరాలు కూడా ఏర్పడ్డాయి. ఆ శరీరంలోకి నేను ఇప్పుడు చెప్పిన దివ్య పురుషుడు ప్రవేశించాడు. అతడిలో ఉండే ప్రాణశక్తికి వాయుశక్తి తోడటం వల్ల ఆయా శరీరాల్లో గల జీవులు జీవించటం అనే క్రియకు సమర్థులవుతున్నారు. అంటే మనిషి ఎట్లా పుట్టాడని చెప్పేశారు. అంటే వాళ్ళు చైతన్యవంతులై జీవన క్రియలను ప్రారంభిస్తున్నారు. అంటే వారిలో ఇంద్రియాలు, జఠరాగ్ని మొదలైనవి వికసించి పని చేయడం ప్రారంభిస్తున్నాయి. గర్భంలోనే ప్రారంభమవుతుంది. ఇలాంటి విడివిడి జీవులైనటువంటి వ్యష్టి జీవులంతా కలిసి ఒక సమిష్టి జీవుడిగా రూపొందుతారు కదా. ఆ వ్యష్టి శరీరాల సమూహానికి విరాట్ శరీరం అనేటువంటి వ్యవహారము ఏర్పడుతుంది. ఆ విరాట్ శరీరాన్ని అభిమానించి ఉన్నటువంటి దివ్య పురుషుడికి తనలో అంతర్భాగమైనటువంటి జీవులందరూ కూడా సమానమే, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందుకే ఆ శరీరాల్లో ఉండే జీవులకు ఆది అనేది లేదు. అవి అనాది కాలంగా అలాగే ఉన్నాయి. జీవుల యొక్క మనస్సులోనే గుహల్లో ఆది పరమాత్మ జ్ఞానస్వరూపంగా నివసించి ఉంటున్నాడు ఎప్పుడు. ఇలా ప్రతి జీవి యొక్క మనోగుహంలోనూ జ్ఞానరూపుడైనటువంటి పరమాత్మ నివసించి
ఉన్నాడు. ఈ పరమాత్ముడు ఎక్కడున్నాడు మన గుహలో అని అప్పుడప్పుడు అడుగుతుంటామే. దీన్ని 4 మాటలు 5 మాటలు చదవండి, వినండి, అప్పుడు తెలుస్తుంది మన గుహలో పరమాత్ముడు ఎట్లా ఉన్నాడని. ఈ 1 సెకండ్లో మీకు తెలీదు. కనుకనే ఆయా జీవులు ఎప్పటికో అప్పటికి తమ సాధనల ద్వారా పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు. ఎప్పటికైనా కానీ ప్రతి జీవి ఎటువంటి రాక్షసుడైనా పర్వాలేదు, ఎటువంటి జీవి ఎటువంటి క్రూర ప్రాణి అయినా పర్వాలేదు, ఎటువంటి దుర్మార్గుడైనా పర్వాలేదు, కొనాకు పరమాత్ముల్లోనే చేరతాడు. వాళ్ళు నిజంగా రావాల్సిందే, మా ఈ లైన్కు రావాల్సిందే వాళ్ళు. అంటే ఆ పరమాత్మ తనను తానే సాక్షాత్కరించుకుంటున్నాడు అని తాత్పర్యం. మనం అనుకున్నాం మన గుహలో పరమాత్ముడని. ఆ పరమాత్ముడు తనకు తానే సాక్షాత్కరించాడు. ఎప్పుడు సాక్షాత్కరించాడో ఆ జీవికి ఉండిన కర్మజీవులకు ఉండినటువంటి అన్నీ మొత్తం మూల నాశనం అయిపోతాయి. పరమాత్మే జీవుడుగా రూపు పొందినప్పుడు ఆయన తనను తాను మళ్ళీ సాక్షాత్కరించుకోవలసిన పని ఏమొచ్చింది అని ప్రశ్నిస్తావేమో. అటువంటి సాక్షాత్కరించుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది చెబుతాను విను. ఇక్కడే ఉండేది రహస్యం. ఆధ్యాత్మ జీవులకు బాగా గమనించండి. ఆ పరమాత్మ జీవుడై ఒక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ శరీరానికి కారణమైన పంచభూతాలు సప్తధాతువులుగా మార్పు చెందుతాయి. సప్తధాతువులంటే రక్తము, మాంసము, చర్మము, కొవ్వు, నరాలు, ఎముకలు, ఎముకల్లోని గుజ్జు, ఈ ధాతువులు కాక ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి కూడా ఆ జీవుణ్ణి కమ్మివేస్తాయి. అంతే, అన్నీ ఒక్కపారి పట్టుకుంటాయి గర్భంలో చేరినప్పుడు. అందువల్ల ఆ జీవుడు తన యొక్క అసలైన స్వరూపాన్ని మర్చిపోతాడు. అక్కడే మర్చిపోయేది. మనం అనుకున్నాం పరమాత్ముడు నాలో ఉంటే నాకెందుకు కనిపించడు, నాకెందుకు అనిపించదు అని ఏదేదో మొండిగా మాట్లాడతామే. నువ్వు మర్చిపోయావు. నువ్వు ఎప్పుడు గర్భంలో ఉన్నప్పుడే మర్చిపోయావు. జీవుడు పరమాత్మ యొక్క అంశభూతుడే, ప్రతి జీవి అంశభూతుడే. అయినప్పటికీ పైన చెప్పిన విధంగా స్వస్వరూపాన్ని మరిచిపోతాడు. కనుక మరిచిపోతే అయిపోతుంది. ఇవన్నీ పట్టుకున్నాయి కాబట్టి మళ్ళీ తనను తానే సాక్షాత్కరింపజేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ప్రతి జీవికి. నన్ను నేనే చూసుకుంటాను కళ్ళు మూసుకొని, నన్ను నేనే ఆనందపడతాను అనే ఉద్దేశం అదే. ఇవన్నీ కూడా ఆ మాటలతో చెప్తూ ఉంటాం. ధాతువులు, ఇంద్రియాదులు జీవుణ్ణి కప్పివేస్తాయి అనుకున్నాం కదా అని చెప్పాం కదా మనం. కప్పివేయటం అంటే ఏమిటంటే అవన్నీ కలిసి ఆ జీవుడికి మోహాన్ని కలిగిస్తాయి అని అర్థం. అక్కడ మోహం ఆవరిస్తుంది. ధాతువులు, ఇంద్రియాదులు జీవుణ్ణి కప్పివేస్తాయి కదా అని చెప్పుకున్నాం కదా. కప్పివేయటం అంటే ఏమిటంటే అవన్నీ కలిసి ఆ జీవుడికి మోహాన్ని కలిగిస్తాయి. మోహంతో పాటు అన్ని పరమాత్ముడినే మర్చిపోతుంది. అంతే, జ్ఞాంగ్ జ్ఞాంగ్ మ్యా మ్యా అని పుడుతుంది శిశువు. మోహంతో పుడుతుంది అంతే. పరమాత్ముడిని మర్చిపోయింది అప్పుడే, అన్నీ కప్పేసింది కాబట్టి. మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఆ జీవుడికి ఇంద్రియ దాత్వాదులతో కూడినటువంటి ఈ దేహమే నేను అనే భ్రాంతి ఏర్పడుతుంది. నేనెవరు, నా దేహమే నేను, నేనే పరమాత్మను అనే విషయాన్ని మర్చిపోయి నిజమైన పరమాత్ముడు నేనే ఉండేది, మన గుహలో ఉండే పరమాత్ముడు నేనే అని మర్చిపోతాడు. నువ్వు ఎన్ని మాటలు జ్ఞాపకం ఊరూరికే పాఠం అనుకోవచ్చు. నేనే పరమాత్ముడు, నేనే అనుకున్నప్పుడు కూడా నువ్వు మర్చిపోయినట్లు లెక్క. అట్లా అనుకుంటే అవుతుందా? నేనే పరమాత్ముడు. అప్పుడప్పుడు నేను మర్చిపోయాను, నేను మర్చిపోవటం లేదు, నేనే పరమాత్ముడు అంటే పిచ్చోడు అనుకుంటారు. అది లోపల పుట్టాలి. అది ఈ ధాతువులు కప్పేసిన ధాతువులన్నీ కరిగిపోవాలా. అప్పుడు నువ్వు చెప్పాల్సిన పనిలే, నీకు నువ్వే ప్రత్యక్షమైపోతావు. పరమాత్ముడు ఎక్కడా లేడు, నీకు నువ్వే ప్రత్యక్షమైపోతావు. కొండ గుహల్లో ఎందుకు కూర్చుంటావంటే ఈ సప్త ధాతువుల్ని మర్చిపోవటానికోసరం. సంసారాన్ని ఎందుకు వదులుతామంటే ఈ ధాతువుల్ని మర్చిపోవటానికోసం.
నేను ఈ దేహాన్ని అనేటువంటి భావంలో పడిపోవడం వల్ల ఆ జీవుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే తను బాగున్నానని, ఈ శరీరం రోగగ్రస్తమైతే తనే రోగగ్రస్తుడయ్యానని, ఇలా సుఖదుఖాల పంజరంలో ఇరుక్కుపోతాడు. ఈ పరిస్థితి ఎంత తీవ్రమవుతుందంటే, నిజానికి జనన మరణాలు లేని ఆ జీవుడు కర్మపాశాలకు లోనై తన యొక్క అమృత స్వభావాన్ని పూర్తిగా మరిచిపోయి జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు. ఈ చక్ర భ్రమణం ఎప్పటిదాకా సాగుతుందంటే, ఆ జీవుడికి మళ్ళీ ఏదో ఒక ఉపాయం చేత బ్రహ్మజ్ఞానం కలిగేదాకా సాగుతుంది. బ్రహ్మజ్ఞానం కలగడం అంటే ఈ సప్తధాతువులు, ఈ ఇంద్రియాదులు నేను కాదని, వీటన్నిటికంటే భిన్నమైన, వీటన్నిటికీ మూలమైన జ్ఞానస్వరూపమైన పరతత్వాన్ని నేనే అనే అనుభూతిని పొందడమే ఈ ప్రక్రియనే. దీన్ని జ్ఞానయోగమని పిలుస్తారు. ఊరికే చదువుకుంటే చాలదు, అనుభవానికి రావాల. ఈ యోగాన్ని అందుకున్నవాడు పరమానంద స్వరూపమైనటువంటి బ్రహ్మస్థితిలో సుస్థిరంగా ఉండిపోతాడు. ఈ స్థితిని చేరుకున్న జీవుడు రాగద్వేషాలు రెండింటినీ దాటిపోతాడు. ఇహలోక సుఖాల్లో దేనినీ కోరడు, ఏ మోహంలోనూ పడడు. ఇటువంటి జీవికి సమస్త జీవుల యొక్క జనన మరణ ప్రక్రియలు తెలుస్తూ ఉంటాయి. తను మాత్రం ఆ జనన మరణ చక్రంలో తగులుకోడు. ఇందాక జీవుడు శరీరాది ధాతు పంజరంలో బంధింపబడతాడని చెప్పాము కదా. జీవుడిలో ఉదయించినటువంటి ఫలభోగేచ్ఛ దానికి కారణం. అంటే ఆయా కర్మలను ఆచరించి ఆ కర్మల ఫలితాన్ని పొందుదామనే సంకల్పం ఆ జీవిలో ఉదయించడం వల్ల అతడు దేహాది బంధాలలో ఇరుక్కుంటాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాటికి కూడా కర్మలందు కానీ వాటికి ఫలితాలైనటువంటి ఇహలోక పరలోక సుఖాల మీద కానీ గల ఆశలన్నీ పూర్తిగా మటుమైపోతున్నాయి. ఇలా ఆశలు పోవటానికి కారణం అతడిలో కలిగిన వివేకమే కానీ నిరాశారూపమైన నిర్వేదం కాదు. ఇలాంటి వివేకం ఉదయించడం వల్లనే ఆ జీవికి మోక్షోపాయాలన్నీ స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే వాటంతట అవే తెలుస్తూ ఉంటాయి. కోరికలను బిగించేశానండి అని అంటూ ఉంటాం. అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రం చేత, మొండి పట్టుదలతో అలా బిగించుకొని కూర్చోనంత మాత్రం చేత మోక్షం రాదు. నేనేం అడగను, ఇంకా నాకేది సంబంధం లేదు అని చెప్తే మోక్షం వస్తుందా? వాళ్లకు రాదు. కామం శాఖోపశాఖలుగా ఉంటుంది కదా. అవే క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాదులు. ఈ శాఖలన్నిటికీ మూల కారణం పూర్వజన్మల నుంచి సంక్రమించిన వాసనలు. వాసనలంటే మనసులో నిలిచిపోయిన ముద్రలోని, మనసులో నిలిచిపోయినటువంటి ఆశలు. కాల్చిన ఇనుప తీగ ఒంటి మీద వాత పెడితే, ఒంటి మీద బాగా పెడితే దాన్ని బాగా కాల్చి ఇనుప తీగను ఒంటి మీద ఒక్కపారి వాత పెడితే ఆ పుండు పోగిన మచ్చ మిగిలిపోయినట్లుగా పూర్వజన్మలో చేసిన తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని అలాగే ఉండిపోతాయి అని అర్థం. ఎంత చిన్న ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఇనుప తీగను కాల్చి శరీరానికి పెట్టుకుంటే ఏమవుతుందండి? మంట పడుతుంది. మళ్ళీ కొన్ని రోజులకు పోతుంది, కానీ ఆ మార్కు పోదు, అట్లే ఉంటుంది. అట్లనే జన్మజన్మాంతరంగా ఉండినటువంటి మనస్సుకు అంటిపెట్టుకొని ఉండే తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని ఉన్నాయి కదా, వాటినే వాసనలు అంటారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.